సిటిఆర్ఐ నిబంధనలు సూచనల మేరకు నాణ్యమైన పొగాకును పండించాలని పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ రైతులకు సూచించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు తోటలను ఆమె పరిశీలించారు. పొగాకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం లేకుండా బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. పొగాకు ఉత్పత్తులపై పెరిగిన జీఎస్టీ విషయంలో రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వశ్రీ స్పష్టం చేశారు. రైతులు టొబాకో ఎక్కడైతే వేశారో, ఏ వెరైటీ వేశారు, ఎలాంటి ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తున్నారు, సిటిఆర్ఐ రికమెండెడ్ ప్రాక్టీస్ అడాప్ట్ చేస్తున్నారా లేదా అది చూడడానికని వచ్చాను. తర్వాత కొన్ని టొబాకో బోర్డు తరఫు నుంచి కొన్ని టెక్నాలజీస్ ని ప్రమోట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఫర్టిలైజర్స్ అవి తగ్గించడానికి, ఆ పైలట్ ఫీల్డ్స్ లో ఎలా అవుతుందో చూడడానికని రావడం అనేది జరిగింది. ఆల్రెడీ కొన్ని చోట్ల క్యూరింగ్ జరిగింది. సో ఈసారి టొబాకో క్వాలిటీ బాగుంది. సో ఫీల్డ్ లో ఫార్మర్స్ బాగానే ఉంది. ఫార్మర్స్ కొన్ని ఇష్యూస్ ఎక్స్ప్రెస్ చేశారు. దాన్ని టొబాకో బోర్డు పాజిటివ్ గా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మనకి టొబాకో దాంట్లో రెండు విషయాల్లో పెరిగింది. ఒకటేమో ఎక్సైజ్ డ్యూటీ, ఇంకోటేమో జిఎస్టీ, అడిషనల్ జిఎస్టీ. ఏదైతే 18% ఎక్సైజ్ డ్యూటీ మనకేదో అన్మానుఫ్యాక్చర్ టొబాకో మీద పెరిగిందో అది గవర్నమెంట్ దాన్ని రిమూవ్ చేస్తారు. ఇది జిఎస్టీ ఏదైతే పెరిగిందో అది మనకి ప్రతిసారి పెరిగేది, లాస్ట్ 4-5 years పెరగకుండా ఒకేసారి పెరగడం వల్ల ఇబ్బంది ఉంది. దానివల్ల కొంచెం కరెక్షన్ అనేది రావచ్చు. అది మనకి ఇంకా వచ్చే ఆప్షన్ పీరియడ్ లో మనకి తెలుస్తుందండి.